హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా మృదువైన రవ్వ లడ్డూలను ఒకసారి చేసుకొని చూడండి. అలా నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. వీటిని పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా చేసి పెట్టవచ్చు. లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పులు సూజీ రవ్వను తీసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. అలాగే కప్పున్నర కాచి చల్లార్చిన పాలను కూడా ఈ రవ్వలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ రవ్వను నాననివ్వాలి. ఈ లోపల స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులను, బాదం పప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవగానే కిస్మిస్లను, గుమ్మడి విత్తనాలను కూడా వేసుకొని ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా వెంటనే స్టవ్ ఆపేస్తే ఆ వేడికి అవి ఫ్రై అయిపోతాయి. ఇలా అన్నీ ఫ్రై అవ్వగానే ఒక బౌల్లోకి తీసుకొని ఈ బౌల్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఆల్రెడీ రవ్వను నానపెట్టుకున్నాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తాన్ని నెయ్యిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కంటిన్యూస్గా అడగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు చూడండి, రవ్వ పాలని, నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా గట్టి పట్టడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనకి గరిటెతో కలుపుకోవటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా పొటాటో మ్యాషర్ని తీసుకొని ఇలా ఉండలేమీ లేకుండా ఇలా మెత్తగా మెదుపుకుంటూ మ్యాష్ చేసుకుంటే రవ్వ అనేది ఉండలుగా లేకుండా చక్కగా విడిపోతుంది. అలాగే ఫ్రై కూడా అవుతుంది. ఇలా మనం చక్కగా గరిటెతో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలర్ మారేంత వరకు. రవ్వ, కొబ్బరి ఇలా కలర్ చేంజ్ అవగానే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు దించుకోవాలి. రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆల్రెడీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రవ్వలోకి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్లుగా 2 కప్పుల షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ మీకు పంచదారతో చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే బెల్లాన్ని కరిగించుకోనైనా ఆ బెల్లం సిరప్ని ఈ రవ్వలోకి వేసుకొని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ పౌడర్ని కూడా చూసుకొని స్వీట్నెస్కి తగ్గట్లుగా, మీ టేస్ట్కి తగ్గట్లుగా తగ్గించుకొని కూడా తీసుకోవచ్చు. ఈ 2 కప్పులు షుగర్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ పౌడర్ అంతా రవ్వలోకి కలిసే విధంగా ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డూలను మనం ఎన్నో రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదార పాకం పట్టి చేసుకోవచ్చు, ఇలా పాలతో చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో పంచదార పాకంతో పట్టిన రవ్వ లడ్డూల వీడియో కూడా ఉందండి. మీరు కావాలంటే ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా రవ్వ మొత్తం చేతితో బాగా కలుపుకున్న తర్వాత చేతిలోకి రవ్వను తీసుకొని మనకు నచ్చిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదు పెద్దగా కావాలంటే పెద్దగా అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, రవ్వ లడ్డూలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో, సాఫ్ట్గా, జ్యూసీగా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అంతేనండి, ఇలా రవ్వ మొత్తాన్ని ఇలా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, జ్యూసీగా మృదువైన రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రవ్వ లడ్డూలను ఇలా చేసుకొని దేవుడికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. పండగలు వస్తున్నాయి కదా ఈ శ్రావణ మాసంలో. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. అంతేకాదు, మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో ఈ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 కంటైనర్లో పెట్టుకొని 7 to 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు అయితే బాగోవు, ఎందుకంటే మనం పాలతో చేసుకుంటాం కాబట్టి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ జ్యూసీ మృదువైన రవ్వ లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.